వాక్యాన్ని వినబోయే ముందు మరి మనకు సిద్ధపరచుకుందాం. आज के दिन हम प्रभु का वचन सुनने से पहले अपना आप को तैयार करेंगे, ఎందుకంటే क्योंकि సిద్ధపడిన వాళ్ళే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినగలరు. जो तैयारी में बैठते हैं, तैयारी के साथ वही ध्यान से प्रभु का वचन सुन सकते हैं. మనం ఆహారం వండుకుంటప్పుడు చాలా ఇష్టంతో వండుకుంటాం. जब हम खाना बनाते तो बहुत मन से बनाते हैं. ఇష్టంగా వండుకుంటున్నాం కాబట్టి ఇష్టంగా తింటాం. जब मन से बनाते तो मन से खाते हैं. ఏదో ఏం వండుతున్నాను అడిగితే ఏదో వండుతున్నానులే ఏందో అంటే తినం కూడా తినం సరిగా. अगर कोई पूछेगा क्या बना रहे हो, हाँ पता नहीं क्या बना रहे हो, पता नहीं, ऐसा बोलेंगे तो पिचकोरలు వండుతున్నాలే అంటారు. खाते वक्त भी ऐसे बिना मन से खाएंगे, बोलेंगे ऐसे पागलपंती का खाना बना रहे करके बोलेंगे, ఏదో పిచ్చుకోర వండుతున్నాలే, ऐसे कोई बेकार का खाना बना रहे बोलेंगे. అట్లానే इसी प्रकार వినేటప్పుడు కూడా सुनते वक्त भी దేవునికి ఎంతో చిత్త ఆశతో వచ్చి కూర్చోవాలి. प्रभु को भाने वाला मन से आके बैठना चाहिए. నిన్న कल का दिन కొలస్సై సంఘములో దుర్బోధలు బోధించే వాళ్ళు జ్వరబడ్డారని పౌలు గారు ఎంత వ్యాకుల పడ్డారు. कोलोसी की कलीसियों में बुरे संदेश देने वाले लोग घुस गए करके पौलुस बहुत व्याकुल हो गए. ప్రియులారా, प्रियों, ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్పాడు. प्रकाशित वाक्य में 7 कलीसियों के बारे में बताया गया. ఆ తర్వాత కొన్ని సంఘాలు మళ్ళీ స్థాపించబడ్డాయి. उसके बाद कुछ और कलीसिया स्थापना हुई थी. అది బైబిల్లో పత్రికలో రాశాడు. वो पत्रिकाओं में लिखा हुआ है. కాబట్టి ఆ 7 సంఘాలకు రాసినటువంటి ఆ లేఖలు ఎలా ఉన్నాయో వాటిల్లో ఇక్కడ కూడా కొన్ని లేఖలు రాయబడ్డాయి. जैसे 7 कलीसियाओं के लिए चिट्ठी लिखी गई है, उसी प्रकार यहाँ पे भी कुछ कलीसियाओं के लिए लिखी गई है. కాబట్టి ఆ లేఖలు అక్కడ సంఘంలో చదివి వినిపించమన్నాడు. उन चिट्ठियों को कलीसिया में पढ़ के सुनाने के लिए कहा गया. అది పౌలుకున్నటువంటి భారం. ये पौलुस के अंदर का बोझ है. అపోస్తుల కంటే కూడా పౌలు ఎక్కువగా సేవ చేశాడు. सारे प्रेरितों से पौलुस बहुत ज्यादा मेहनत किया, ఎక్కువగా సేవ చేశాడు. बहुत ज्यादा मेहनत किया सेवा में. తన జీవితం అంతా సేవకి అర్పించాడు. अपना पूरा जीवन जो है सेवा के लिए ही అంటే समर्पित ఎప్పుడైతే किया. తను దేవుడు క్రీస్తుని తెలుసుకున్నాడు, जब उसने मसीह को जान लिया है. అంతకు ముందు అయితే इससे पहले तो దున్నైతే ఉంది కానీ అది వ్యర్థమైంది. ईश्वरत्व का धुन तो था मगर व्यर्थ का रूप में था. కానీ लेकिन యేసు ప్రభుని తెలుసుకున్న దగ్గర నుంచి जब से यीशु को जान लिया है, తన జీవితాన్ని వ్యర్థం చేయలేదు. अपनी जिंदगी को व्यर्थ नहीं गवाया. అందుకే కొలస్సై పత్రిక రాసినప్పుడు जब कुलसियों की पत्री लिखा था, ఏమని రాశారు తెలుసా? क्या लिखा है पता है? మీరు సమయం పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ ఉండండి అన్నాడు. समय को ना जाने देते हुए सदुपयोग कीजिए करके कहता है. ఏమన్నాడు? क्या कहता है? కొలస్సైలో కూడా అన్నాడు, 4లో, कोलोसी की 4 में भी कहता 4లో కూడా అన్నాడు, चौथी वचन में भी कहता है, 4-5 అంటాడు, 4-5 में कहता है. సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుని రాశాడు. और समय को ना जाने देना और उसका उपयोग करना. ఎందుకని తెలుసా? क्यों पता है? నేను దేవుని పనిలోనే ఉన్నాను, मैं परमेश्वर का काम में ही हूँ, తెలుసుకున్న దగ్గర నుంచి. जब से जान चुका हूँ. మీరు కూడా అట్లానే ఉండండి. आप भी इसी तरह रहना है. ఇప్పుడు ఈ రోజు మనం आज के दिन हम ఈ కొలస్సై పత్రికలో 4 అధ్యాయాలు ఉంటాయి. इस कुलसियों की पत्रिका में 4 अध्याय है. ఈ 4 అధ్యాయాలకి మూల అధ్యాయము అందులో ఒక వచనం, అంటే ఆ 1వ అధ్యాయంలో 10వ వచనం మూలం. అసలు ये 4 अध्याय के लिए पहला अध्याय का 10वीं वचन सबसे मूल वचन है, మూల వాక్యం, मूल वचन है. రండి आइए అది మనం విందాం. इसको हम सुनेंगे. ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి చూడండి. हर एक अपना बाइबल खोल के देखिएगा. ఇక్కడ ఏం రాశాడు చూడండి. देखिए यहाँ पे ఇక్కడ क्या लिखा తెలుగులో है. అయితే 9 నుంచి 9, 10, 12 కలిసి రాశాడు. ఇక్కడ ఇక్కడ 9, 10, 11, 12 ఇక్కడ కలిపి ఉంది. तेलुगु में तो 9 से लेकर 12 तक मिला हुआ है, मगर हिंदी में अलग अलग है. కానీ ఇక్కడ మనం చూస్తే अगर हम यहाँ देखते हैं, మీరు ఎక్కడి నుంచి చదువుకుంటారంటే, कहाँ से पढ़ेंगे? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆయన ఆనందములతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు. यहाँ पे 10वीं वचन से लिखता है, ताकि तुम्हारा चाल चलन प्रभु के योग्य हो और ये सब प्रकार से प्रसन्न हो और तुम में हर प्रकार के भले कामों का फल लगे और तुम परमेश्वर की पहचान में बढ़ते जाओ, उसी की महिमा शक्ति ఓన్లీ 10
ఓన్లీ 10वीं वचन, ఓన్లీ 10. ఓన్లీ 10वीं वचन. కాబట్టి 9, 10, 11, 12 కలిసి ఉంటది. इसमें मिला हुआ है तेलुगु में. మనకు ఓన్లీ 10వ వచనమే కావాలి. इसमें केवल हिंदी में 10वीं वचन को ही నేను చదివినంత వరకు 10వ వచనం. जब तक हमने पढ़ा है जहां तक మనం ఏం చదివేది 10వ వచనం. वो 10वीं वचन है. ఇక్కడ చూడండి ప్రియులారా, यहाँ देखिए प्रियो, ఆయన చిత్తం అంటే ఇక్కడ దేవుని చిత్తము. पर में उनकी इच्छा यानी कि परमेश्वर की इच्छा. అంటే ఆయన చిత్తం అంటే దేవుని చిత్తం అంటే దేవుని కుమారుడైనటువంటి యేసయ్య చిత్తము. परमेश्वर की इच्छा यानी कि परमेश्वर का पुत्र जो है उस यीशु मसीह की इच्छा है. ఎందుకంటే क्योंकि ఇక్కడ కొలస్సైలు 2:3 ఏం రాస్తుందంటే, కొలస్సీయుల की पत्रिका 2:3 में क्या लिखा है, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందు గుప్తములై ఉన్నవి. इसमें बुद्धि और ज्ञान के सारे भंडार छिपे हुए हैं. దేవుని యొక్క జ్ఞానములు బుద్ధి అంత యేసులోనే ఉన్నాయి. परमेश्वर की ज्ञान और समझ बुद्धि सारे यीशु मसीह में है. తర్వాత అదే 2వ అధ్యాయము 2వ వచనం కింద ఏమనుందంటే, इसी दूसरे अध्याय दूसरे वचन के नीचे क्या लिखता है, దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టముగా తెలుసుకొనిన వారై అని రాశాడు అక్కడ. परमेश्वर पिता के भेद को अर्थात मसीह को पहचान ले. అర్థమైందా? దేవుని మర్మమైన క్రీస్తు. परमेश्वर के भेद जो अर्थात मसीहा అందుకే है. కుమారుణ్ణి ఎవరైతే ముద్దు పెట్టుకోరో వాళ్ళపైన దేవుని క్రోధం ఉంటదంట. इसलिए प्रभु का वचन कहता है जो पिता को चुम्बन नहीं लगाएगा उसके పిత కుమారుణ్ణి ఎవరు ముద్దు పెట్టుకోరో पुत्र को जो चुम्बन नहीं लगाएगा దేవుని క్రోధం వాళ్ళపైన ఉంటదంట. परमेश्वर का प्रकोप उन पर लगाएगा. ఎవరైతే క్రీస్తుని రక్షకుడిగా ఒప్పుకోడో దేవుని క్రోధం వాళ్ళపైన ఉంటదంట. जो कोई यीशु मसीह को उद्धारकर्ता के रूप में ग्रहण नहीं करेगा उनके ऊपर परमेश्वर का क्रोध लगेगा. ఒక విషయం, एक बात, మీరు అసలు మీ ఎవరిని చూడలేదు, आपने किसी को देखा नहीं, వాళ్ళ గురించి మీరు ఏం చెప్పగలరు? उसके बारे में क्या बता सकते हो, వాళ్ళ గురించి మీకేం తెలుసు? क्या पता है आपको? అట్లానే इसी प्रकार దేవుని మనం చూడలేదు, परमेश्वर को हमने देखा नहीं, ఆయన గురించి మనం ఏం చెప్పగలం? उसके बारे में हम क्या बता सकते हैं? ఏం చెప్పినా మన ఇష్టం నుంచి మనం చెప్తాం. जो कुछ भी बताएंगे अपनी मर्जी के अनुसार మన బుద్ధి, बताएंगे. మన జ్ఞానం, మన ఇమేజ్ తో చెప్తాం. हमारी बुद्धि ज्ञान समझ से बताएंगे. అందుకనే దేవుని లోకాన్ని ప్రేమించి इसलिए परमेश्वर अपना इस संसार को తన प्यार किया. కుమారులో దైవత్వాన్ని పెట్టి తన కుమారుని భూమి మీద పంపించాడు. अपने पुत्र के अंदर ईश्वरत्व को रखकर इस धरती पे भेज दिया. ముందు ప్రవక్తల ద్వారా రాయించాడు, पहले नबियों के द्वारा लिखवाया, ధర్మశాస్త్రం ఇచ్చాడు. व्यवस्था दिया है. ప్రియులారా, प्रियो, ధర్మశాస్త్రం మనకు ఏం చెప్తుందంటే, व्यवस्था हमें क्या बताती है, నువ్వు పాపివి అని చెప్తుంది. तुम पापी हो, ఇది చేస్తే పాపం, ये करने से पाप है, అది చేస్తే పాపం. वो करने से पाप है. అంతేగాని इतना ही है. పాపం నుంచి బయటకు వచ్చేటటువంటి మార్గం మనకి ప్రవక్తల ద్వారా తెలియజేశారు. पाप से बाहर आने वाली मार्ग जो है नबियों के द्वारा बताया, రాబోయే ఈసాయిలో యేసులో చెప్పారు. आने वाला यीशु मसीह में है करके बताया. ఇప్పుడు ధర్మశాస్త్రం నిన్ను పాపి అని ఏలు చూపిస్తుంది, व्यवस्था जो है आपको पापी ठहराता है, కానీ लेकिन యేసు ప్రభు ఆ పాపం నుంచి నిన్ను విడుదల చేయడానికి వచ్చాడు. यीशु मसीह उस पाप से तुम्हें छुटकारा देने के लिए आया. ఇప్పుడు పౌలు గారు ఏమంటాడంటే, अब पौलुस क्या कहता है, దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై. परमेश्वर की इच्छा को पूर्ण रूप से पहचाने. 9वें वचन में लिखा है हिंदी में नीचे. దేవుని చిత్తం అంటే परमेश्वर की इच्छा यानी कि దేవుని ఉద్దేశం. परमेश्वर का उद्देश्य. అర్థమైందా? समझ में आ गया? మన ఉద్దేశాలు వేరు, हमारी उद्देश्य अलग है, మన ఆలోచనలు వేరు, हमारी सोच अलग है, మన కార్యాలు వేరు. हमारा कार्य अलग है. దేవుని ఆలోచన వేరు, परमेश्वर की सोच अलग, దేవుని ఉద్దేశం వేరు, परमेश्वर का उद्देश्य దేవుని अलग, కార్యాలు उनका వేరు. कार्य अलग है. ఇప్పుడు ఆయన చిత్తాన్ని మనం, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవాలంటే उनकी इच्छा यानी कि उनके उद्देश्य को जानना हो तो ఇక్కడ బైబిల్ వాక్యాలు ఉన్నాయి. यहाँ पे बाइबल का वचन है, ఈ రోజు మనం వినాలి. हमें सुनना होगा आज के అసలు दिन. ముందు ఒక విషయం, అనేక చిత్తాల్లో మెయిన్ చిత్తం చెప్తాను. उनकी बहुत सारी इच्छा है, उनमें से एक मेन इच्छा को मैं ఏం बताऊं. తెలుసు అది? क्या बताऊं? ఒకటి, एक, క్రీస్తుని లోక రక్షకుడు అంగీకరించాలి. यीशु को इस संसार का उद्धारकर्ता के रूप में ग्रहण करना है. తర్వాత మనం చేసిన పాపాలు తెలిసో తెలిసేసి వాళ్ళు ఒప్పుకోవాలి. उसके बाद हमने जान के अनजान के जो कुछ पाप किया है उनको मानना होगा. ఒప్పుకున్నాక మనం విశ్వాసం ఉంచాలి, నా పాపాలన్నీ తుడిచిపోయింది. इस तरह हम पापों की क्षमा मानने के बाद समझना चाहिए हमारे सारे पाप क्षमा कर दिया गया है, అన్ని सारे पाप. ఇక అది చేయకూడదు. మళ్ళీ फिर दोबारा उस पाप को नहीं करना ఒక चाहिए, నిర్ణయం తీసుకో. एक निर्णय लेना होगा. తరువాత उसके बाद సహవాసంలో కూర్చోవాలి. संगति में बैठना होगा, సహవాసంలో కూర్చోవాలి. संगति में बैठना है. తర్వాత వినాలి, उसके बाद सुनना है, వినాలి. सुनना है. తర్వాత उसके बाद విన్నదాన్ని గ్రహించాలి. जो कुछ हम सुनते हैं उसको ग्रहण करना होगा. గ్రహించిన దానిలో నడవాలి. जो हमने ग्रहण किया है उसी में हमें चलना होगा, నడవాలి. चलना होगा. తర్వాత उसके बाद బైబులు
చదవాలి. बाइबल को पढ़ना होगा. ఈ బైబుల్ ఈ గ్రంథాన్ని మాత్రం తప్పనిసరిగా చదవాలి. इस ग्रंथ को बहुत जरूरी है पढ़ना. కొంతమంది చదువుతారు, कुछ लोग पढ़ते हैं, వినరు, सुनते नहीं है, సహవాసంలో కూర్చోరు, संगति में बैठते नहीं है, వాళ్ళే జ్ఞానులు वो అనుకుంటారు. अपने आप को ज्ञानी समझते हैं. వాళ్ళ బుద్ధి వాళ్ళ జ్ఞానం. उनकी अपनी समझ अपनी बुद्धि से. ప్రియులారా, प्रियों, మన బుద్ధి మన జ్ఞానాలు దేవుణ్ణి తెలుసుకున్నంత ఎదగలేదు. हमारी बुद्धि हमारी समझ जो है परमेश्वर को जानने की जितना नहीं बढ़ा. మనకున్న బుద్ధి మనకున్న జ్ఞానంతో ఆ దేవుని యొక్క బుద్ధి జ్ఞానాలను తెలుసుకోవాలి. हमारे पास जो बुद्धि और ज्ञान है, उस ज्ञान और बुद्धि के द्वारा परमेश्वर की बुद्धि और ज्ञान को समझना चाहिए. అర్థమైందా? पता है? కేవలం మన బుద్ధి మన జ్ఞానమే ఉపయోగించకూడదు. केवल हमारी बुद्धि और ज्ञान को इस्तेमाल ना करें. మనిషిని చేసినప్పుడు దేవుడు మనకు బుద్ధి జ్ఞానాలు పెట్టాడు. जब मनुष्यों को परमेश्वर ने बनाए तो बुद्धि और समझ रखा है. ఈ లోకం వరకే. ये इस संसार तक की है. ఈ లోకంలో నువ్వు తెలియగలిగి ఉంటావు, इस संसार तक को समझ నువ్వు से చక్కగా रहोगे, పనులు చేసుకుంటావు. अच्छी तरह काम करोगे. నువ్వు ఒకసారి అనుకోవచ్చు, एक बार सोच सकते हो आप, అరే నేను పొయ్యి మీద ఒక ఏదో పెట్టానే అంటావు. अरे मैं गैस में कुछ रख के भूल गया. నిజంగా నీకు దేవుడు జ్ఞానం అయిపోతే, अगर सच्चे प्रभु इस तरह का ज्ञान नहीं देगा, నీకు బుద్ధి అయిపోతే, अगर बुद्धि नहीं देगा, నీకేం తెలుసు? आपको क्या पता चलेगा? అంటే మనడు అమాయకుడిగా ఉండేవాడు. यानी कि इंसान बोंदू जैसा అంటే रहेगा. నీ బుద్ధి నీ జ్ఞానం ఇక్కడే ఈ భూమి వరకే ఉంటాయి. यानी कि आपकी बुद्धि और ज्ञान इस संसार तक నీ ही रहेगा. అవసరాల కొరకే ఉంటది. तेरी जरूरतों के लिए ही కానీ रहेगा. దేవుని బుద్ధి దేవుని జ్ఞానాలు मगर परमेश्वर को बुद्धि और समझ ఆయన గురించి ఉంటాయి. उसी के बारे में होगा. అందుకనే इसलिए దేవుడిచ్చిన మన బుద్ధి మన జ్ఞానాలతోటి ఆయన జ్ఞానం ఆయన బుద్ధిని తెలుసుకోవాలి. परमेश्वर का दिया हुआ ज्ञान और बुद्धि के द्वारा उन्हीं की बुद्धि और उनके ज्ञान को पहचानना రెండవ चाहिए. పేతురు दूसरा पत्र 3:18 3:18 రెండవ పేతురు दूसरा पत्रस ఏనమ్మా 3:18 पढ़ेंगे. రెండవ పేతురు 3:18 చదవండి ఒకసారి. पर हमारे प्रभु और उद्धारकर्ता यीशु मसीह के अनुग्रह और पहचान में बढ़ते जाओ. उसी की महिमा अब भी हो और युगानुग होती रहे. आमीन. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అర్థమైందా? మన ప్రభు అయిన రక్షకుడు యేసయ్య, हमारा प्रभु जो उद्धार करता यीशु मसीह, ఆయన అనుగ్రహించు కృప, उनकी अनुग्रह से मिलने वाली కృప कृपा में. అంటే కృప అంటే ఏంటి? कृपा का मतलब దేనికైతే మనం యోగ్యులం కాదు దానికి యోగ్యులు చేసి, जिसके हम योग्य नहीं थे उसी का हमें योग्य बनाया. యోగ్యులు చేసి योग्य बनाया. తర్వాత उसके बाद ఆయన ఇచ్చు జ్ఞానము, उसका दिया हुआ ज्ञान, మన జ్ఞానం కాదు, हमारी ज्ञान से नहीं, ఆయన ఇచ్చు జ్ఞానము, उसका दिया हुआ ज्ञान, దానిలో అభివృద్ధి పొందమంటున్నాడు. उसी में उन्नति पाना, बढ़ते जाना है, దానిలో అభివృద్ధి పొందాలి. उसमें बढ़ते जाना है. అందుకే इसलिए ఇక్కడ यहाँ पे ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై, उसकी इच्छा की पहचान में परिपूर्ण हो जाते. పూర్ణం అంటే परिपूर्ण यानी कि కొంతమంది సగం సగం తెలుసుకుంటారు. कुछ लोग थोड़े थोड़े आधे आधे जानते हैं. అలాంటి క్రైస్తవులు చూడండి కొన్ని తప్పులు కనపడతాయి. ऐसी मसीहों में कुछ कमियां दिखाई देते हैं. ఎవరిలో అయితే కొన్ని తప్పులు కనపడుతున్నాయో जिस किसी में थोड़ी कमियां दिखाई देते हैं, వాళ్ళు పూర్ణంగా దేవుణ్ణి తెలుసుకోలేదు. उन्होंने परिपूर्ण रूप से प्रभु को नहीं जाना. వాళ్ళకి భయం కూడా లేదు. उनको डर भी नहीं लगता. అబ్బో ఇటు చేస్తున్నానని భయం కూడా లేదు. मैं तो इस तरह करता हूं करके डरते भी नहीं है. ఎందుకని? क्यों? వాళ్ళు పూర్ణంగా తెలుసుకోలేదు. वो परिपूर्ण रूप से नहीं जाना. అందుకనే इसलिए పౌలు గారు ఏమంటాడంటే, पौलुस क्या कहता है? నేను మనుషుల్ని సంతోష పెడుతున్నానా దేవుని సంతోష పెడుతున్నానా? मैं मनुष्यों को खुश करता हूँ या परमेश्वर को खुश करता हूँ? ఒక దినాన एक दिन నేను మనుషులను సంతోష పెట్టాలని मनुष्यों को प्रसन्न करने के लिए వాళ్ళని సంతోష పెట్టి उनको प्रसन्न వాళ్ళ करके దగ్గర మనల్ని పొందుకోవాలని उनसे सम्मान पाने के लिए ఆ యెరూషలేము నుంచి అధికారుల దగ్గర పత్రికలు రాయించుకొని यरूशलेम के अधिकारियों से पत्रिकाओं को लेकर నేను దమస్కుకి వెళ్ళి ఆ క్రైస్తవులందరినీ కొట్టి తీసుకొచ్చి అబ్బా పెద్ద గొప్ప నడిపించుకోవాలనుకున్నాను मैं అనుకున్నాను. दमस्क में जाऊंगा, सारी मसीहों को मार कर खींच कर लाऊंगा और बड़ा सम्मान पाऊंगा करके सोचा. శబాస్ అనిపించుకోవాలనుకున్నాను. बड़ा सम्मान पाऊंगा. చూడండి గలితీయులకు రాసిన పత్రిక गलतियों की लिखी हुई पत्री 1:10 1:10 में, చూడండి గలితీయులకు రాసిన పత్రిక गलतियों की लिखी हुई पत्री 1:10 చదవండి. अब मैं क्या मनुष्यों को मानता हूँ हाँ। या परमेश्वर को? हम्म। क्या मैं मनुष्यों को प्रसन्न कर चाहता हूँ? यदि मैं अब तक मनुष्यों को ही प्रसन्न करता तो मसीह का दास ना होता. అర్థమైందా? समझ में आ गया? ఏమన్నాడు ఇక్కడ? क्या कहता है? చూడండి ఇక్కడ అంటాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను మనుషుల సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టవాడినైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. అర్థమైందా? समझ में आ गया? ఏమంటున్నాడు? क्या कहता है यहाँ पे? ఒకప్పుడు తప్పు చేశాడు పౌలు గారు, एक समय पौलुस ने गलत किया था, గ్రహించాడు, समझ लिया, इसका క్షమాపణ అడిగాడు. क्षमा मांगा.
క్రైస్తవుల్ని హింసించాడు. उन्होंने मसीहों को बहुत ताड़ना दिया, తను మెప్పు పొందుకోవాలనుకున్నాడు. वो बड़ा नाम कमाना चाहा। అందుకని ఒక చెప్తున్నాడు, కొలస్సీయులకు చెప్తున్నాడు ఈ మాట. इसलिए कोलोसियों को ये बात कहता है, ఎవరో తప్పుడు బోధకులు చెప్పిన మాటలు వినబాకండి మీరు. कोई गलत संदेश देने वाला बातों को नहीं सुनना। చూడండి వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు. वो देखिए आप, वो लोग आके आपको क्या बताते हैं। కొలస్సీయులకు పత్రిక 2వ అధ్యాయము. कोलोसियों की लिखी हुई पत्री 2 ఇప్పుడు अध्याय। క్రైస్తవులు చాలా మంది ఇలాంటి స్థితిలో ఉన్నారు. अब का मसीह लोग ज्यादातर ऐसी हालत में है। 16వ వచనం, 16वें वचन 2:16 2:16 అన్నపాన విషయంలో పండుగ అమావాస్య విశ్రాంతి దినం వంటి వాటి విషయంలో మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకుడి. इसलिए खाने पीने या पर्व या नया चांद या शब्द के विषय में तुम्हारा कोई भी फैसला ना करे। అంటే విషయం ఏంటి ఇక్కడ? क्या बात यहाँ पे? అన్నపానం విషయంలో खाने पीने के विषय में ఇన్ని గంటలు తినాలి, इतने घंटे में ही खाना चाहिए, इतने बजे ఆ खाना తర్వాత चाहिए। వర్జ్యం వస్తుంది. उसके बाद कुछ अशुभ घड़ी आ रही है, 1 గంటకు ముందే తినాలి, 1 बजे से पहले ही खाना चाहिए, 1 గంట తర్వాత వర్జ్యం వస్తుంది. 1 बजे के बाद अशुभ घड़ी आ रही है, తినటానికి కొన్ని స్థలాలు ఎంచుకుంటారు. और खाने के लिए कुछ जगहों को चुन लेते हैं। ఈ రకంగా इस ఈ प्रकार అన్నపాన విషయాల్లో కొంతమంది కొన్ని ఇన్స్ట్రక్షన్ పెట్టుకుంటారు. ये खाने पीने के विषय में कुछ लोग ऐसे कुछ इंस्ट्रक्शंस रखते हैं। దేవుడు చెప్పిన అన్ని తినొచ్చు. तो परमेश्वर ने जो कुछ खाने को कहा वो सब खा सकते లవి हैं। వ్యవస్థ లేవి కాండము 11లో రాశాడు. लेवी अवस्था 11 अध्याय में ये बात लिखा है। ద్వితీయోపదేశ కాండలో 4లో కూడా రాశాడు, 4-5లో రాశాడు. 4-5 अध्याय में भी लिखा हुआ है ఏం తినాలో ఏం తినొద్దు. क्या खाना चाहिए क्या नहीं खाना అందుకే चाहिए। అంటాడు इसलिए कहता है చిత్తమును తెలుసుకోండి అని. उसकी इच्छा को पहचानो। బైబుల్ చదవండి, बाइबल पढ़िए, బైబుల్ చదవండి, बाइबल पढ़िए, వినండి, सुनिए, వినండి, చదవండి, सुनिए और पढ़िए గ్రహించండి. और ग्रहण ఏమి करिए। తినాలో ఏమి తినకూడదు. क्या खाना चाहिए क्या नहीं खाना మన चाहिए। ఇష్టం వచ్చినట్టు కాదు, हमारे मर्जी का अनुसार नहीं है, మన ఇష్టం వచ్చినట్టు కాదు. हमारे मर्जी का अनुसार కొంతమంది नहीं। ఉల్లిపాయలు తినరు, कुछ लोग प्याज नहीं खाते, కొంతమంది ఆ లసం దాని ఏమంటారు చిన్నులపాయలు తినరు, कुछ लोग लहसुन नहीं खाते, చిన్నులపాయలు తినరు. कुछ लोग लहसुन नहीं खाते। కానీ దేవుడు ఉల్లిపాయలు తినమన్నాడు. परमेश्वर ने प्याज को खाने के लिए ही दिया అక్కడ है। చెప్పాడు తినొద్దని. क्या वहाँ पे लिखा है क्या? కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं ఇన్ని రోజుల వరకు తిన్నా తర్వాత తింటా. इतने दिन तक नहीं खाऊंगा उसके बाद खाऊंगा। కొంతమంది చూడండి कुछ लोगों को देखिए చికెన్ వారం రోజులు చికెన్ తిన్నా, వారం తర్వాత 4-5 కిలోలు తింటా ఉంటా. वो 1 हफ्ता तक चिकन नहीं खाऊंगा, चिकन या 1 हफ्ता के बाद 4-5 किलो खाऊंगा, తింటానే ఉంటా. खाते ही रहूंगा। ప్రియులారా, प्रियो ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకూడదు ఇది. अपनी मनमर्जी के अनुसार नहीं తర్వాత रखना। పండుగ. उसके बाद नई शब्द క్రైస్తవులు పండుగ విషయంలో అంటే పండగ విశ్వాసులు, यानी कि मसीह लोग जो पर्व के विषय में పండగ విశ్వాసులు वो केवल पर्व के विश्वास అప్పుడే చర్చికి వెళ్తారు, वो तभी चर्च जाते हैं, वो लोग అప్పుడే బైబిల్ పెట్టుకుంటారు. तभी वो लोग बाइबल ఇక पकड़ते పండగైనా కథ ఎండగే हैं। उसके पर्व खत्म होने के बाद कुछ भी नहीं रहता उनके पास, వాళ్ళ ఇష్టం. उनकी मनमर्जी होती ఆ है। పండగలు కూడా वो त्योहार भी దేవుని చిత్తానంగా చేయరు. परमेश्वर की इच्छा के अनुसार नहीं बनते, తాగి తందనాలు అల్లరగా చేస్తారు. वो खाते हैं पीते हैं लीला क्रीड़ा करते हैं। అమావాస్యలు, अमावस्या, ఈ రోజు అమావాస్య, अमावस्या आज का दिन, రేపు పౌర్ణమి, कल पौर्णिमी है, ఇవన్నీ కూడా పాటిస్తారు. ये सारे चीजों को पालन करते हैं। కొంతమంది పాస్టర్లు అంటే అమావాస్య రోజు ఆల్రెడీ పేర్లు పెడుతున్నారంట. कुछ लोग पास्टर लोग जो है अमावस्या का दिन ही ऑनलाइन प्रेयर रखते हैं। అలాంటి ప్రబుద్ధులు ఉన్నారు ఈ లోకంలో, ऐसा लोग भी है, कुछ అలాంటి కాపర్లు ఉన్నారు. ऐसा चरवाहे भी है। అయ్యా అమావాస్య వస్తుంది జాగ్రత్త అనే వాళ్ళు కూడా ఉన్నారు. आज का दिन अमावस्या है, सावधान रहना बोलने वाले మా भी ఢిల్లీలో ఒక పాస్టర్ గారు ఉన్నాడు, हैं। दिल्ली में एक पास्टर जी है, మంగళవారం జాగ్రత్తగా ఉండండి అంటాడు. मंगलवार को सावधान रहना बोलता है। మంగళవారం జాగ్రత్తగా ఉండండి అంటాడు. मंगलवार को बड़ी सावधान మంగళవారం సైతాన్ బాగా బలంగా ఉంటాడంట. मंगलवार का दिन शैतान बड़ा सामर्थ्य से रहता ఇలాంటి है। తప్పుడు బోధలు బోధించే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. इस तरह का गलत संदेश देने वाले भी అందుకే हैं। అంటున్నాడు పౌలు గారు, इसलिए पौलुस कहता है ఈ यहाँ पे, అమావాస్యలు, इस ఈ అన్నపానాలు, ఈ పౌర్ణములు కేవలం పండగ. మనకు అసలు నిజమైన కలిసి రోజు పండగే. यहाँ पे खाने पीने के विषय, पर्व के विषय, अमावस्या पौर्णमी, इन चीजों की या त्योहार के विषय में नहीं, केवल मसीह लोगों को तो हर दिन त्योहार होने ఈ चाहिए। రోజు ఆత్మ పండగ చేసిన ఒకసారి పండగ చేస్తే ఆనందం. अगर जो रोज आत्मिक के विषय में पर्व बनाते हैं वो एक दिन मिलके बनाते हैं तो बड़ा खुशी होती చాలా है, ఆనందం. बड़ा खुशी होती है। తరువాత उसके बाद విశ్రాంతి దినములు. शब्द के विषय ఈ में రోజు చూడండి చాలా మంది విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు. कई लोग देखिए आजकल शब्द का दिन को पालन करते हैं। తెలుసుగా మీకు? आपको पता है ना, విశ్రాంతి దినాన్ని ఆరాధన పెడుతున్నారు. शब्द का दिन जो आराधना रखते వాళ్ళు हैं, ఆదివారం పెట్టరు, वो लोग इतवार को नहीं रखते, వాళ్ళు ఆదివారం శనివారం పెడతారు. वो शनिवार को ही रखते వాళ్ళు हैं, శనివారం ఆరాధిస్తారు. वो शनिवार को ही आराधना నాకు करते ఒక हैं। ఫోన్ వచ్చింది, मेरे पास एक फोन आया था, అయ్యగారు पास्टर जी శనివారం ఆరాధించొచ్చా ఆరాధించకూడదా शनिवार క్రైస్తవులు? की आराधना करना चाहिए कि नहीं करना चाहिए मसीह लोग? చేయకూడదు. मैंने मना कर दिया। ఎందుకని? क्यों? ఆయన విశ్రాంతి దినానికి మరుసటి రోజు ఆయన లేచాడు. वो शब्द के दिन के दूसरे दिन वो जी उठा था, అందుకని इसलिए మొదటి రోజు మీరు కూడుకోవాలి,
ఆఖరి రోజు మీరు కూడుకోవాలన్నాడు. पहला दिन भी आपको इकट्ठा होना चाहिए, आखिरी दिन भी इकट्ठा होना మొదటి రోజు అంటే चाहिए। ఆదివారం, पहले दिन यानी कि इतवार, ఆఖరి రోజు అంటే శనివారం. आखिरी दिन यानी कि शनिवार। అందుకని इसलिए ఆ శనివారం ఇజ్రాయెల్కి ఇచ్చాడు. उस शब्द का दिन यानी कि शनिवार को इजराइल को ధర్మశాస్త్రం दिया है, పాటించేవాడు. जो व्यवस्था को पालन करते हैं। పునరుద్ధాన దినం కొత్త నిబంధన వాళ్ళకి ఇచ్చాడు. पुनरुत्थान का दिन जो है नया नियम के लोगों को యేసు दिया। ప్రభుల వారి గురించి ఇచ్చాడు. यीशु मसीह के बारे में दिया गया రోజు है। చెప్తాను మీ దాని గురించి. एक दिन मैं इसके बारे में भी बताऊंगा। ఒకవేళ శనివారం కూడుకుంటే अगर आप शनिवार की आराधना करने वाले हैं, నువ్వు మేకలను గొర్రెలను బలి ఇవ్వాలా. भेड़ बकरियों का आपको बलि देना होगा। శనివారం కూడుకుంటే మాత్రం, अगर शनिवार को आप इकट्ठा होते ఎందుకంటే हो, ఇజ్రాయెల్ కూడుకునే వాళ్ళు శనివారం वो तो शनिवार को ही इकट्ठा होते हैं। కూడుకుని ఏం చేసేవాళ్ళు, वो इकट्ठा होकर क्या करते हैं? ఆ మేకల్ని గొర్రెల్ని బలిచ్చేవాడు. भेड़ बकरियों को बलि चढ़ाते थे। మరి నువ్వెందుకు ఇవ్వట్లేదు శనివారం फिर కూడుకొని? हम शनिवार को इकट्ठे होते तो क्यों नहीं देते? అట్లా అయిపోతే దేవుడికి కోపం వస్తుంది కదా. अगर ऐसे नहीं दिए तो प्रभु गुस्सा करेगा। फिर మరి కూడుకుని కూడా ప్రయోజనం ఏముంది? तो इकट्ठा होकर क्या फायदा? అందుకనే శనివారం కూడుకోకూడదు. इसलिए शनिवार का दिन అందుకే इकट्ठा పౌలు होना గారు ఇక్కడ नहीं। అంటున్నాడు, इसलिए पौलुस यहाँ कहता है, విశ్రాంతి దినములను నాడు ఏమంటాడు, शब्द के विषय में అను వాటి యందు మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇయ్యకుడి. तुम्हारा कोई फैसला ना करे। క్రైస్తవులారా, मसीह लोगों, ఏంది మీరు శనివారం కూడుకుంటున్నారు? इस शनिवार की आराधना क्यों कर रहे हैं? యేసుప్రభు పునరుద్ధానంలో లేచాడు కదా. यीशु मसीह तो पुनरुत्थान में जी उठा है। క్రీస్తు, దేవుని యొక్క మర్మమైన క్రీస్తుని మీరు తెలుసుకోవాలి. ఇంకా परमेश्वर का वेद जो मसीहा है उसको नहीं पहचाना आपने? ప్రియులారా, प्रियों, జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखेंगे तो ఇక్కడ यहाँ पे కొన్ని తప్పులు జరుగుతున్నాయి కొలస్సే సంఘంలో. कलीसिया की कलीसिया में कुछ कमियां हो रही। అందుకనే इसलिए ఇక్కడ 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం అంటాడు, तीसरे अध्याय 10वें वचन में कहता है, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. और नए मनुष्यत्व को पहन लिया है, जो अपने सृजनहार के स्वरूप के अनुसार ज्ञान प्राप्त करने के लिए नया बनाता जाता है। అర్థమైందా? समझ में आ गए? ఇక్కడ ప్రాచీన స్వభావం వదులుకోవాలి. यहाँ पे प्राचीन स्वभाव को छोड़ देना है। మనల్ని సృష్టించిన వాని పోలికను మనం పెట్టుకోవాలి. हमारे सृजनहार के स्वरूप के अनुसार बनते जाना है। అందుకనే చూడండి ప్రియులు, ఇక్కడ इसलिए देखिए प्रियो, మనము జీవించవలసింది మన బుద్ధి, మన జ్ఞానం, మన వివేకంతో కాదు. हमें जो जीना चाहिए हमारी बुद्धि और समझ ज्ञान से नहीं है। ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. क्या कहता देखिए, కొలస్సై 1:10 కొలస్సీయుల की पत्रिका 1:10 में, ప్రతి సత్కార్యమందును, 1 हर प्रकार के भले कामों में, ఏమన్నాడు? क्या कहता है? ప్రతి సత్కార్యములో సఫలులగుచు. हर प्रकार के भले कामों में फल लाते हुए। సత్కార్యాలు అంటే ఏంటండి? भले काम मतलब, సపోజ్ అనుకుందాం, सोचेंगे నీకు ఒక ఎకరం, నీకు ఒక పెద్ద ఎకరంలో నువ్వు ఒక ఇల్లు వేసుకున్నావు. आप आपके पास 1 एकड़ जमीन है, उसमें आपने घर बनाया, నువ్వు అది కోవిడ్ సెంటర్కి ఇచ్చేసావు. आपने उसको कोविड सेंटर के लिए दे ఇచ్చేసావు. दिया, కానీ నీ కార్యాలు మంచివి కాదు. लेकिन आपका कार्य ठीक ढंग के नहीं है। నువ్వు వేసి నమ్ముకోవాలా? आपने यीशु को भरोसा नहीं किया, సరే నమ్ముకునే ఉన్నావు, शायद भरोसा किया हो, అయినా కార్యాలు మంచివి కాదు. फिर भी आपके कार्य अच्छे नहीं है। కోవిడ్ సెంటర్కి ఇస్తే నేను దేవుడు పరలోకం తీసుకెళ్తాడా? कोविड सेंटर के लिए दे दिए तो क्या प्रभु आपको स्वर्ग में ले जाएगा? తీసుకెళ్తాడా? ले जाएगा। కానీ ఒకటి, लेकिन एक ఒక बात మంచి है, కార్యం చేసి, एक आपको एक भले काम किया है, మంచి కార్యం చేసి, अच्छा काम किया కానీ है। ఈ మంచి కార్యాలు పరలోకానికి వెళ్ళవు. अगर ये अच्छे कार्य जो है स्वर्ग में नहीं ले ఇది जाएगा, మానవత్వం. ये इंसानियत है। నేను మనం కూడా చెప్పాను, ఇది मैं पहले भी बताया ఇది था, మానవత్వం. ये इंसानियत। ఒక మనిషి పట్ల ఇంకో మనిషికి ఉన్న గౌరవం एक इंसान के प्रति दूसरे इंसान सम्मान दिखाना है, మంచిది, अच्छी बात है, మంచిదే. बहुत अच्छी बात। ఆహారం పెట్టడం, खाना खिलाना, అవసరంలో ఉన్న వాళ్ళకి కొన్ని అవసరాలు తీర్చడం उनकी जरूरतों को तो मदद करना है, మంచిది, अच्छी बात है, చేయాలి పిల్లలు. करना चाहिए। క్రీస్తు నమ్ముకున్నా చేయాలి, నమ్ముకోకపోయినా చేయాలి. मसीह को भरोसा करे तो भी करना चाहिए, ना करे तो भी करना चाहिए। కానీ लेकिन ఈ కార్యాలే నన్ను పరలోకానికి తీసుకెళ్తే, यही कार्य मुझे स्वर्ग में ले ఈ जाएंगे। దేవుని చిత్తం, దేవుని జ్ఞానాలు, దేవుని యొక్క ఆ ఫలింపులో లేకుండా గనక మనం ఆలోచిస్తే మాత్రం అవన్నీ వ్యర్థమే. परमेश्वर का इच्छा, परमेश्वर की ज्ञान, परमेश्वर की ओर से फलवंत ना होते हुए करेंगे तो ये सारी बात व्यर्थ है। అందుకనే ఫలిస్తూ, इसलिए कहता है फल लाते దేనిలో हुए, ఫలించాలి? इसमें फल लाना है, దేనిలో అభివృద్ధి పొందాలి? इसमें उन्नति पाना है। ధనం సంపాదించుకోవట్లేనా? पैसा कमाने में क्या? పోయిన సంవత్సరం 4 లక్షలు బ్యాంకులు వేసిన, ఈసారి 5 లక్షలు బ్యాంకులు వేసారా? पिछले बार साल मैंने 4 लाख बैंक में डाला, इस बार 5 लाख डाला करके పోయిన क्या? సంవత్సరం 50 బస్తాలు పండి, సంవత్సరం 60 బస్తాలు పండిందేనా? पिछले बार 50
बोरी मेरे को खेत में आया, इस साल 60 बोरी आया करके ఇదా ఫలింపు అంటే एक इसको बोलेंगे फल लगे ना, ఇది ఫలింపు కాదు. ये फल लगना नहीं ఆ होता। ఫలింపు గురించి ప్రభు చెప్పాడు. उस फल लगने के विषय के बारे में प्रभु कहता है। ఎక్కడ చెప్పాడు తెలుసుగా? कहाँ बताया पता है ना? యోహాను సువార్త यूहन्ना सुसमाचार 15వ అధ్యాయం 15वीं अध्याय 1 నుంచి 8 వరకు చదివితే అక్కడ రాశాడు చూడండి. पहले से लेकर 8 तक पढ़ेंगे तो वहां आपको दिखाई అసలు देगा। ఫలింపు అంటే ఏంటో, आखिरी फलवंत होना ఎవరికి ఆ ఫలింపుల ఆశీర్వాదం ఉంటుందో किसको आशीष मिलेगा उस फल చూడండి. में। देखिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 15వ అధ్యాయం 15वीं अध्याय చూడండి. देखिए 1 నుంచి 8 1 से लेकर 8 तक ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. या क्या कहता है देखिए, ఇక్కడ కొంచెం మీరు చదివితే, अगर आप थोड़ा पढ़ेंगे, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. जो मुझ में फल नहीं लाता उस हरेक डाली को वो काट అంటే डालेगा। నాలో ఫలించకుండా ఈ భూమి మీద ఈ భూ సంబంధమైన ఫలాలతోటి వ్యర్థమైన వాటిని ఫలింప చేసుకుంటే వాళ్ళు నాలో ఫలింపరు. जो मेरे अंदर नहीं फल लाते, इस संसार के विषय में फल लाए तो वो मुझ में फलने वाला नहीं है। కానీ लेकिन దానిలోని పనికిరాని తీగను తీసివేయును. उसके अंदर का जो फल नहीं लाता उसे काट అంటే ఈ डालेगा। లోక ఫలింపులు ఫలిస్తూ నేను దేవుళ్ళో ఫలించనుకున్న వాళ్ళకి, जो इस संसार के विषय में फल लाते हैं वो सोचते मैं प्रभु में फल लाता हूँ। కానీ लेकिन ఇక 4 అంటాడు, चौथी वचन నా యందు कहता है, నిలిచినుడి మీ యందు నేను నిలిచి ఉందును. तो मुझ में बने रहो मैं तुझ में बना रहूंगा। అర్థమైందా? समझ में నా आ गया? వాక్యాలు నువ్వు వింటే, तू मेरा वचन सुनेगा, నా చిత్తానుసారం నడిస్తే मेरी इच्छा के अनुसार चलेगा, నేను నీలో ఉంటా. मैं तुम्हारे अंदर बना అంటే रहूंगा। వాక్యానుసారంగా నీ హృదయంలో ఉంటా నేను. यानी कि वचन के अनुसार तुम्हारा हृदय में నువ్వు रहूंगा, హృదయానుసారంగా నడుచుకుంటావు. उसी हृदय के अनुसार तुम चलोगे। ఇక్కడ మనుషుల్ని మెబ్బట్టి నడుచుకోకూడదు. या मनुष्यों के समान पाते हुए नहीं चलना వాళ్ళు चाहिए। ఏమని అంటారేమో, शायद वो लोग कुछ बोलेंगे, వీళ్ళు ఏమని అంటారేమో, ये लोग कुछ बोलेंगे, వాళ్ళకి భయపడి उनको डरते हुए, వీళ్ళకి భయపడి इनको डरते हुए, దీన్ని పిరికి విశ్వాసం అంటారు కదా. इनको डरपोक विश्वास అందుకే कहेंगे। అన్నాడు, इसलिए कहता है దర్పోకులు పెరిగివారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. डरपोक लोग जो है प्रभु के राज्य के वारिस ना होंगे। ధైర్యంగా ఉండాలి, हिम्मत से रहना है, ధైర్యంగా ఉండాలి. धैर्य से रहना है, మనుషులకు భయపడదు ఎవరు కూడా. मनुष्यों से डरना नहीं నీ चाहिए। సత్క్రియలు వాళ్ళకి భయపడి చేయకుండా ఉండకూడదు. उन आपकी सत्कारी जो है उनको डरते हुए नहीं రహస్యంగా చేయకూడదు. चुप चुप के नहीं करना అట్లా चाहिए। చేస్తే నేను కూడా వచ్చినప్పుడు కూడా అన్నాడు, నేను వచ్చినప్పుడు అట్టనే చేస్తా నీకు అన్నాడు. अगर तुम ऐसा करोगे मेरे साथ, मैं भी जब आऊंगा मैं तुम्हारे साथ ऐसा ही మనుషుల करूंगा। ముందు నన్ను ఒప్పుకోకపోతే अगर मनुष्यों के सामने मुझे नहीं मानेगा, రేపు నేను వచ్చినప్పుడు కూడా దేవతలు తప్ప నిన్ను ఒప్పుకోను. जब मैं अपने दूतों के साथ आऊंगा मैं भी तुम्हें नहीं मानूंगा। అందుకని పిరికి విశ్వాసులుగా ఉండబాకండి. इसलिए डरपोक विश्वासी नहीं रहना तुम। ఎందుకని क्यों? మన జీవితం మన జీవితం మనది. हमारा जिंदगी हमारी है, మనం మన కాళ్ళ మీద నిలబడి చేస్తున్నాం. हमारे अपने बल पे खड़े होके कर रहे ఎవరికో हैं। భయపడి ఎందుకు మనం किसी జీవించాలి? और को क्यों डरना है हमें? మనం తప్పు చేయట్లేదు, हम तो गलत नहीं कर रहे, సృష్టికర్తను నమ్ముకున్నాం. हम सृजनहार को माना है। అందుకని ఏమంటాడు చూడండి, इसलिए क्या कहता है देखिए, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. जैसे डाली यदि दाखलता में बनी ना रहे तो अपने आप से नहीं फल सकती, वैसे ही तुम भी यदि मुझ में बने ना रहो तो नहीं फल सकते। ఇక్కడ క్రీస్తు అంటే వాక్యము, यानी कि मसीह कहने का मतलब वचन है, దేవుడు అంటే క్రీస్తే. परमेश्वर का मतलब मसीहा है। క్రీస్తు దేవుడు ఒకటే, मसीहा और परमेश्वर एक ही है। ఆయన ఆదిలో వాక్యము, वो आदि में वचन था, ఆ వాక్యం దేహధారై వచ్చింది. वो वचन देहधारी होके आया। ఇప్పుడు వాక్యం మనలో ఉంటే वो वचन हमारे अंदर रहेगा, క్రీస్తు మనలో ఉన్నట్టే, मसीह हमारे अंदर है, దేవుడు మనతో ఉన్నట్టే. परमेश्वर हमारे साथ है। అప్పుడు నీకు నీవే అంటావు, तब अपने आप को ही कहोगे నేను క్రీస్తులో ఉన్నాను. मैं मसीह నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి, अपने आप को हिम्मत बताओगे, నీకు నువ్వు ధైర్యం अपने చెప్పుకోవాలనుకోండి. आपको हिम्मत बढ़ाना होगा तो నిన్ను చూసిన వాళ్ళు నీకేం చెప్తారు? आपको देखने वाला क्या నువ్వు बताएंगे? భార్య అందనుకోండి, अगर पत्नी कहेगी నా భర్త అమ్మ సిగరెట్లు తాగుతాడు చెప్పినా ఎనడు అన్నది అనుకోండి, मेरा पति जो है बोलने पर भी नहीं सुधरता, बीड़ी पीता ही रहता है, పైకి ఏమో వాక్యం చదువుతాడు ప్రార్థన చేస్తాడు. ऊपर से तो वचन सुनता है, प्रार्थना में भी जाता है, నీ భార్య నీకు సాక్ష్యం ఇవ్వాల, आपकी पत्नी ही आपकी अच्छी गवाही नहीं दे रही, క్రీస్తు ఎట్టుతాడు, मसीह कैसे देगा? పరలోకం ఎట్టుతాడు. स्वर्ग कैसे देगा? భర్త అన్నాడు అనుకో, अगर पति बोलेगा ఓరు నా భార్య నోరు తెరిస్తే బూతులు బాబు అస్సలు ఆ ముందు నిలవలేమన్నాడు. मेरे पत्नी मुंह खोलेगी तो बाप रे गालियां ही गालियां, उसके सामने खड़े नहीं हो सकता बोलेगा। ముసుకేసుకుని ఏం ప్రార్థనలు చేస్తురా బాబా, घूंघट डाल के कितनी प्रार्थना करती है, ఏం బైబుల్ చదువుతురా क्या బాబా. बाइबल पढ़ती है? నీ భర్తే నీకు సాక్ష్యం ఇట్లా. तेरा पति ही तेरे विषय में गवाही పిల్లలు नहीं అన్నారు देता। అనుకో, अगर बच्चे बोलेंगे మా నాన్న మా అమ్మ రోజు తన్నుకోవటం తగాదులు ఆడుకోవటం బూతులు ఆడుకోవటం ఏది విశ్వాసం అని పిల్లలు అన్నారు అనుకో, अगर बच्चे कहेंगे मेरे माँ बाप रोज लड़ाई झगड़ा करते रहते हैं, मैं ऐसा बोलेंगे तो क्या गवाही है, कौन सा विश्वासी है हम? తల్లిదండ్రులు అన్నారు అనుకో, నా పిల్లలు అసలు దేవుళ్ళలోనే లేరమ్మా अगर అన్నారు. माँ बाप बोलेंगे मेरे बच्चे प्रभु में ही नहीं है, ఇక మీకు ఈ క్రీస్తు ఎట్లా సాక్ష్యం ఇస్తాడు? तो ऐसा लोगों के विषय में प्रभु कैसा गवाही देगा? భర్త అనాలి,
पति कहना है నా భార్య మొదట్లో ఎట్లా ఇప్పుడు మాత్రం భలే ఉందండి, చక్కగా ఉందండి, ఇప్పుడు బాగా మంచిగా ప్రభువులో నడుచుకుంటుంది. प्रभु में आने से पहले पता नहीं कैसी तक, प्रभु में आने के बाद बड़ी अच्छी तरह चल रहे करके पति बोलना होगा। ఆవిడ భార్య అనాలి, इस तरह पत्नी कहना నా భర్త होगा మొదట్లో ఉండేవాడు కానీ చండాలంగా, ఇప్పుడు నా భర్త మంచిగా ఉన్నాడండి. मेरा पति प्रभु में आने से पहले बहुत गलत था, प्रभु में आने के बाद अच्छा అంటే बन गया। మీరు ఒకరినొకరు సాక్షి ఇచ్చుకోవాలి. यानी कि आप एक दूसरे के लिए गवाही हो, మిమ్మల్ని గురించి మీ పిల్లలు సాక్షి ఇవ్వాలి. आपके बारे में आपके बच्चे गवाही देना మీ है, పిల్లల గురించి మీరు సాక్షి ఇవ్వాలి. आपके बच्चों के बारे में आप ఇప్పుడు गवाही మీరు మీద देना। మంచి సాక్షి ఇచ్చుకుంటే, अगर आपके अंदर परिवार में अच्छी మీరు गवाही है, వాక్యంలో నడిస్తే अगर वचन के अनुसार आप चलोगे, ప్రభు మిమ్మల్ని సాక్ష్యం ఇస్తాడు. प्रभु आपके बारे में गवाही రేపు ఆయన देगा। దగ్గర చేర్చుకుంటాడు మీకు. कल का दिन आपको अपनाएगा वो। అందుకని इसलिए కొంతమంది ప్రార్థన చేస్తారు, कुछ लोग प्रार्थना करते हैं, లోకులు ఏమనుకుంటే నాకేందయ్యా, दुनिया वाले क्या भी वो कुछ भी सोचे, मुझे क्या करना, నన్ను ఎరిగిన దేవుడు నువ్వేనయ్యా मुझे तू ही जानता है प्रभु, అంటారు గాని ऐसा तो వాళ్ళ कहते క్రియలు हैं, కరెక్ట్ గా ఉండవు. उनके कार्य तो ढंग के नहीं होते, ఉండవు ప్రియులారా. ढंग के नहीं అందుకని होते। ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, इसलिए हाँ क्या कहता है, ఇక్కడ ఏమంటాడంటే क्या कहता है, అందుకనే ఈ इसलिए 5వ కింద అంటాడు, 15:5 కింద 15 अध्याय यूहन्ना నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, मुझसे अलग हो के तुम कुछ भी नहीं कर నీ వల్ల सकते, ఏమీ కాదు, तुम्हारे बस की कुछ भी नहीं। ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడలా यदि कोई मुझ में बना ना रहे వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. तो वे डाली के समान फेंका दिया जाएगा और सूख जाएगा। మనుషులు అట్టివాన్ని పోగు చేసి అగ్నిలో పారవేతురు, इंसान जो ऐसे लोगों ऐसे चीजों को इकट्ठा करके आग में डालेंगे కాలిపోవును, वो जल जाती है, చనిపోయిన తర్వాత తీసుకెళ్లి మట్టిలో పాతేస్తారు. मरने के बाद हमें ले जाके मिट्टी में दफनाएंगे। అయిపోయింది చరిత్ర. खत्म कहानी। ఆత్మ ఎక్కడ ఉంటది, आत्मा कहाँ रहेगा, అగ్గిలో ఉంటది, आग में रहेगा, అగ్గిలో ఉంటది. आग में रहेगा। ఇక్కడ దేహాన్ని పరేశారు, यहाँ के देह को भी फेंक दिया, ఆత్మ కూడా आत्मा को भी అగ్గిలో ఉంది. आग में डाला। ప్రయోజనం ఏముందంటే फायदा क्या हुआ, ఎదురుగా బాడీ తీసుకెళ్లి దఫనా చేయాల్సిందే, हर एक का तो बॉडी ले जाके दफनाने, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, मगर आत्मा कहाँ जाना है, మిట్టి యూహి మట్టిలో కలిసిపోవాలి, మొన్నైనది మనలో కలిసిపోవాలి. मिट्टी जो है यूं ही मिट्टी में मिल जाएगा, ఆత్మ తాను దయచేసిన వద్దకు వెళ్ళిపోవాలి. आत्मा जिन्होंने दिया उनके पास लौट के जाना होगा। అది ఇక్కడ మన దేవుని చిత్తం. ये परमेश्वर का इच्छा ఇక है। తర్వాత అంటున్నాడు, उसके बाद कहता है, చూడండి, देखिए, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. मेरे पिता की महिमा इसी से होती है कि तुम बहुत से फल लाओ, इससे तुम मेरे चेले ठहरोगे। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए కొలస్సై పత్రికలో కొలస్సీ ఈ की पत्रिका में 1వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నట్లు, पहला अध्याय 10वीं वचन जैसा कहता है, మీరు ప్రతి సత్కార్యంలో సఫలం అవ్వాలి. तुम हर एक भले कामों में फल लाना అంటే है ప్రభువులో. प्रभु में। తర్వాత అంటాడు, उसके बाद कहता है, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. परमेश्वर के विषय के ज्ञान में बढ़ते जाते हुए। ఏ జ్ఞానంలో ఉండాలండి, कौन सी ज्ञान में है, ఏ జ్ఞానంలో, कौन सी ज्ञान में, దేవుని విషయమైన జ్ఞానం. परमेश्वर की पहचान के विषय के ज्ञान, అంటే यानी कि ఆయనకి ఉన్నటువంటి జ్ఞానము, బుద్ధి, మనస్సు. यानी कि परमेश्वर के पास जो मन है, बुद्धि है, वो ज्ञान है। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక फिलिपियों की लिखी हुई पत्री 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2 और 5वीं वचन को पढ़ेंगे। 2:5 दूसरी अध्याय 5वीं చూడండి అక్కడ वचन। ఏం రాశాడు. देखिए वहाँ क्या कहता है, ఆ, जैसा मसीह यीशु का स्वभाव था हाँ। वैसा ही तुम्हारा भी स्वभाव हो। అది ఎట్లా అన్నాడు, క్రీస్తు కలిగిన మనసు మీకు కలిగి ఉండాలి. जैसा मसीह का स्वभाव ऐसा तुम्हारी भी होना चाहिए। ఇక మన మనసు, यहाँ पे हमारा मन, మన జ్ఞానం, हमारा ज्ञान, మన బుద్ధి, हमारा बुद्धि, మన వివేకం हमारा समझ, ఇది కాదు ప్రియులారా. ये नहीं है प्रियो। ఏముండాలంటున్నాడు, क्या होना चाहिए, క్రీస్తుకు కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలి. मसीह का स्वभाव हमारे पास होना चाहिए। ఎక్కడుందండి ఆయన మనసు, कहाँ है उनका मन, అంగళ్ళలో ఉందా, क्या दुकान में है, ఎక్కడుంది, कहाँ है, బైబుల్. बाइबल में है, బైబుల్. बाइबल में है। అందుకని బైబుల్ చదువుతా ఉండాలి. इसलिए बाइबल पढ़ते रहना चाहिए। ఎప్పుడు టైం ఉంటుంది అప్పుడు, जब समय मिलता तब, ఎప్పుడు సమయం అప్పుడు. जब समय मिलता దీనికి है। దీనికి సమయాన్ని ఎంచుకోబాకండి. इसके लिए समय ऐसा करके अलग से కరెక్ట్ ఈ టైంలో చదవాలి, करेक्ट इसी समय में पढ़ना है, ఈ టైంలో చదవకూడదు, इसी टाइम में नहीं पढ़ना चाहिए, అట్లా అనుకోబాకండి. ऐसा मत सोचना। ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉండాలి. जब भी देखो बाइबल पढ़ते रहो। నువ్వు బయటికి వెళ్తున్నా, जब बाहर जा रहे हो, నువ్వు డ్యూటీకి వెళ్తున్నా, ड्यूटी जा रहे हो, ఇంకో రోజు మీకు విషయం, एक बात आपको पता है, నేను నా స్నేహితుడి పెళ్లికి వెళ్తున్నా కూడా బైబిల్ తీసుకెళ్తాను. मैं अपने दोस्त की शादी में जाता था तब भी मैं बाइबल लेके ही जाता ఎందుకో था। తెలుసా, क्यों पता है, ఆడ పోయి చక్కగా కూర్చుంటాం, वहां जाके आराम से बैठते हैं, చక్కగా లైట్లు వేస్తారు, अच्छी तरह लाइटिंग होती है, సోఫాలు వేస్తారు, सोफा भी होगा, చక్కగా బైబిల్ చదువుకుంటా కూర్చుంటాం. मैं आराम से बाइबल पढ़ते हुए रहता हूँ। అబద్ధం చెప్పలేదు నేను, मैं झूठ नहीं बोल रहा हूँ। చాలా పాస్టర్ గారు నాకు చెప్తారు, चाहिए तो पास्टर से पूछिए, మా పిల్లలు నాకు చెప్తారు, बच्चों से पूछिए, నేను बताइए। చక్కగా బైబిల్ मैं చదువుకుంటాను, हमेशा बाइबल पढ़ता रहता हूँ। ఎక్కడికైనా బైబిల్ తీసుకెళ్తాను, నేను जहाँ कहीं भी जाइए मैं बाइबल ले जाता हूँ। చక్కగా బైబిల్ కూర్చొని చదువుకుంటా ఉంటాను, अच्छी నేను तरह बैठ के मैं पढ़ता रहता हूँ। తెలుస్తా ఉంటది, उससे जानकारी ఆయన मिलती మనసు है, ఏందో తెలుస్తా ఉంటది, उनका मन क्या है पता ఆయన चलेगा, ఏం కావాలనుకుంటున్నాడు, वो क्या चाहता है पता चलेगा।
ప్రియులారా, प्रियो, అందుకని इसलिए ఆయన చిత్తంలో ఇందాక ముందే చెప్పాను, బైబుల్ చదవడం ఆయన చిత్తమే. मैंने पहले ही बताया था बाइबल पढ़ना भी सबसे पहले उनका इच्छा है। సంఘం లైవ్ లో వచ్చి వాక్యం వినటం కూడా చిత్తమే. लाइव में आके कलीसिया में वचन सुनना भी उनका इच्छा है। కూర్చొని చక్కగా కూర్చుని వినటం కూడా చిత్తమే. अच्छी तरह बैठ के वचन सुनना उनका इच्छा है। విన్నదాన్ని గ్రహించడం కూడా చిత్తమే. वो जो सुना है उसको ग्रहण करना भी उनका इच्छा దాని है। అనుసారంగా నడతం కూడా చిత్తమే. उनके उसके अनुसार चलना भी परमेश्वर का इच्छा है। ఇదంతా ఆయన చిత్తం. ये सब कुछ उनका దీనంతా इच्छा है। పక్కన పెట్టి इस सब चीज को बगल में रखकर నేను క్రైస్తవుణ్ణి నేను డోలు కొట్టుకుంటే मैं मसीहा का हूँ करके ढोल बजाएंगे तो ఒకడు అనుకున్నాడంట, एक ने सोचा ఇండియాలో ఉండి हिंदुस्तान में रहकर ఇప్పుడు నేను న్యూయార్క్ లో ఉన్నాను, अभी मैं न्यूयॉर्क में हूँ, ఇప్పుడు న్యూయార్క్ లో బజార్లో తిరుగుతున్నాను, अभी मैं न्यूयॉर्क की गलियों में घूम నేను रहा हूँ, అమెరికా ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నాను मैं अमेरिका के फ्लाइट में जा रहा हूँ। వాడు అనుకున్నాడు అంతే. वो खुद ऐसा सोच रहे बस, కానీ అసలు హకీకత్ కాదు అది. वो हकीकत में नहीं गया। అట్లానే इसी నేను प्रकार క్రైస్తవుణ్ణి, मैं तो मसीह का నేను हूँ, క్రైస్తవుణ్ణి, मैं मसीह का हूँ। కానీ క్రైస్తత్వం లేకపోతే अगर मसीह का तत्व नहीं तो हमारे पास ఏమవుద్ది क्या होगा? చెప్పండి, చెప్పండి. बताइए क्या होगा? కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, చిత్తం उनकी इच्छा వినాలి. सुनना है। సమయాన్ని పక్కన పెట్టండి. समय को बगल में रखिए। ఈ రోజు సమయం లేదు, आज का दिन समय नहीं ఆ है, రోజు సమయం లేదు. उसको दिन समय नहीं मिल रहे। 10 మందికి అనారోగ్యం వస్తే कई लोगों को बीमारी आने पर వాక్యం వినకుండా కొనుక్కుంటారు. वचन नहीं सुनते लेट जाते हैं। ఏముంటారు బాగాలేదు, क्या सुने तबीयत ठीक नहीं है, లేచి కూరగాయలు కోసుకుంటారు, అన్నం వండుకుంటారు. उठ के सब्जी काटते हैं और खाना भी बनाते అడిగేమనుకోండి, हैं। अगर पूछेंगे हम, తప్పదుగా ये तो जरूरी है ना, ఏం చేస్తా, क्या करे? మరి తప్పదుగా వచ్చి కూర్చోవచ్చుగా, వాక్యం ये भी వినొచ్చుగా, जरूरी है ना, वचन बैठ के सुन सकते మరి हैं। తప్పదుగా వాక్యం వినొచ్చుగా तो जरूरी है ना, वहाँ के बैठ सकते हैं वचन सुन అంటే सकते అదేమో हैं। జరుగుతా, हाँ, वो तो जरूरत है, ఇదేం కాదా ये जरूरत అంటే नहीं ఇప్పుడు है। నీకు తెలియట్లే ఇది, यानी कि आपको पता नहीं चल రేపు रहा है। ఆడికెళ్తే తెలుస్తుంది. कल वहां जाएंगे तो पता నువ్వు चलेगा। వాక్యానికి ఎంత నిర్లక్ష్యం ఇస్తున్నావు, वचन को लेकर कितना लापरवाह करते నీ हो। పనులు నువ్వు చేసుకుంటావు, अपना काम तो खुद करते నీకు हो। బాగుండా బాగోకపోయినా आपको अच्छा लगे या तबीयत सही लगे ना लगे, కొంచెం సాకు దొరికితే చాలు, थोड़ा मौका मिले तो సాకు దొరికితే చాలు मौका मिले तो వాక్యం విను. वचन नहीं सुन। ఏం బెదర్ రాలేదు, क्यों नहीं आए ब्रदर? ఇవాళ కొంచెం పనికి వెళ్ళలే. आज थोड़ा काम पे गया। ఏం పనికి వెళ్ళా कौन सा काम पे है? అంటారు. हाँ, बोलेंगे ఏం పని పని చెప్పరు, ये कौन सा काम है हम नहीं बताते। ఏం పని బెదరు कौन सा काम है ब्रदर? बोलेंगे। అంటే అర్థం ఏంటి, इसका मतलब क्या है? చెబితే పాస్టర్ తిడతాడు, बताने से पास्टर जी डांटेंगे, అంటే అర్థం మీకు మీరు దోఖా చేసుకుంటున్నారు. यानी कि अपने आप को ही धोखा दे रहे हो आप। అది కూడా క్రైస్తత్వం కాదు. ये भी मसीह का तत्व नहीं है। తర్వాత అంటాడు, इसके बाद कहता है అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టాలి. हर विषय में प्रभु को ही प्रसन्न करना है। ప్రతి విషయంలో, हर एक विषय में, అన్ని విషయాల్లో, हर एक विषय में, ఒక విషయమే కాదు, एक विषय में नहीं, ప్రతి విషయంలో. हर एक विषय में प्रसन्न మా करना ఫ్రెండ్ है। అతను मेरा एक दोस्त है, చలికాలంలో ठंडी मौसम में మంచి స్వెటర్ వేసుకొచ్చాడు. अच्छी स्वेटर पहन के आया। నేను అన్నాను, मैंने कहा ఈ స్వెటర్ ఎక్కడ బాగుంది అన్న. ये स्वेटर तो बड़ा अच्छा लग रहा है। మా మిస్సెస్ మొన్న దానికి బజార్కి వెళ్ళింది, బాగుందని చెప్పి, నాకు బాగా సరిపోతుందని చెప్పి, నాకు మంచి మ్యాచింగ్ అని చెప్పి తీసుకొచ్చింది అన్నది. मेरे मिसेस बाजार में गई थी, देखा बहुत ही अच्छा लगा, मेरे लिए सूट होगा, सही आएगा करके लेके आई मेरे लिए, मैचिंग करके लेके आई। భార్య ఎంతగా భర్తకి మ్యాచింగ్ ఇచ్చిందో, देखा पत्नी जो है पति के लिए कितना मैचिंग हो जाए करके कपड़े लाई है। అన్నీ ఏమన్నాడు, तुरंत क्या कहा, శబాష్ నీ సెలెక్ట్ బాగుంది అన్నాడు. शाबाश तेरे सिलेक्शन बहुत अच्छा है। రావు సాబ్ బాగుందా అన్నాడు. उन्होंने पूछा राव साहब ठीक है, బాగుంది. मैंने भी कहा बहुत మరి अच्छा। ఇట్లానే इसी प्रकार ప్రభువు కూడా प्रभु भी భలే చేసావు అన్నాడు. वो बहुत अच्छा किया, నాకు ఇష్టమైన కార్యాలు చేస్తున్నావు, मेरा मर्जी का कार्य किया నా तुमने, ఇష్టమైన కార్యాలు मेरा చేస్తున్నావు, इच्छा के अनुसार का कार्य నాకు किया। ఏది ఇష్టం అది చేస్తున్నావు. मुझे जो अच्छा लगता है वही कर रहे हो। అందుకనే కొలసై పత్రిక రాస్తున్నప్పుడు इसलिए कुलसियों की पत्र लिखते वक्त కొలసై 3వ అధ్యాయము कुलसियों की 3रे अध्याय 5వ వచనంలో, 5वीं वचन में, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, इसलिए अपनी उन अंगों को मार डालो जो पृथ्वी पर का है, अर्थात व्यभिचार, अशुद्धता, काम, अशुद्धता, दुष्ट कामना, बुरी लालसा, కామతురత. दुष्ट कामना। ఒకడు 200 పెళ్లిళ్ళు చేస్తున్నాడు అంటాడు, एक ने 200 शादियां किया, వాడికి కామతురత ఎక్కువైంది. అడిగి उसको दुष्ट कामना है उसके पास। ఎన్ని 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 పెళ్లిళ్ళు, कितना शादियां किया, 200 పెళ్లిళ్ళు. 200 शादियां। ఒకడంట एक ने పెళ్లి చేసుకోవటము, ఒక నెల రోజులు ఉంటాం, ఆయన చంపేయటం, ఇంకో పెళ్లి చేసుకోవటం. एक से शादी करता है, 1 महीने के बाद उसको मार डालता है, दूसरे से करता है। అపవిత్రత. यहाँ पे तो बुरी लालसा, ఇంకోటి అంటే అపవిత్రత दूसरी बुरी అంటే लालसा, భార్య ఉండగానే ఇంకో స్త్రీతో చెడ్డ సంబంధం, या पत्नी होते हुए दूसरी स्त्री के साथ बुरा అదే संबंध, జారత్వము. उसी को बोला है जारत्व। ఆమె ఒకసారి పెడతాడు, ఈయన ఒకసారి పెడతాడు, उसको एक जगह रखेगा, इसको एक जगह వీడు रखेगा, నాటకం ఆడుతూ ఉంటాడు. ये बीच में नाटक करता रहेगा।
ఇలా క్రైస్తవుల గురించి చెప్తాను నేను. ये ऐसा मसीह होना नहीं चाहिए, इसलिए मैं बता అన్ని జనులు చేస్తారు అది. ये अन्य जाति में सहज है, వాళ్ళకి రేపు తీర్పు. उनके तो न्याय का दिन है। నాలో ఫలింపని తీగని కొట్టేస్తా పారేస్తా. मेरे अंदर जो फल नहीं लाता उसको काट కానీ डालता నాలో हूँ। ఫలిస్తున్నాను అనుకుంటూ ఏం పనులు చేస్తున్నావు जो నువ్వు? मेरे अंदर फलता है करके बोलते हुए कौन सा ఈ काम करते हो? జారత్వము, అపవిత్రత, ये व्यभिचार, जो अशुद्धता, अशुद्धता, దురాశ, तो बुरी लालसा, మందు తాగాలని దురాశ, दारू पीने की बुरी लालसा, సిగరెట్ తాగాలని దురాశ, सिगरेट पीने की बुरी लालसा, అంతేనా? है ना? బీడి తాగాలని దురాశ, बीड़ी पीने की बुरा लालसा, చెడ్డ మాటలు మాట్లాడిన దురాశ, बुरा काम करने की बुरी लालसा, చెడ్డగా జీవించడం దురాశ. बुरी तरह जीने के लिए बुरी लालसा। ఏమన్నాడు ఇక్కడ? क्या कहता है? విగ్రహారాధన. मूर्ति पूजा। యేసు ప్రభు కాకుండా దేన్ని నువ్వు అపేక్షించిన విగ్రహారాధన. यीशु मसीह के अलावा किसी चीज का भी तू इच्छा रखेगा वो मूर्ति का पूजा। వాక్యం కాకుండా ఇంకా నువ్వు ఏమి ఆరాధించినా సరే, वचन को छोड़कर किसी चीज का ज्यादा मन लगाएगा। అందుకే యేసు ప్రభుని సమరయ స్త్రీ అడిగింది. इसलिए यीशु मसीह को सामरिया स्त्री ने पूछा, అయ్యా प्रभु మీరేమో యెరూషలేములో ఆరాధిస్తున్నారు, आप तो यरूशलेम में आराधना करते మేమేమో हैं, కొండల్లో ఆరాధిస్తాం. हम तो पहाड़ों के ऊपर आराधना అసలు करते ఎక్కడ हैं। ఆరాధించాలి? आखिर हमें कहाँ आराधना ఏది करते మంచి हैं? ఆరాధన అని कौन सी अच्छी आराधना है? యేసు ప్రభు ఏమన్నాడు సార్? जब यीशु ने क्या कहा पता है? ఒక దినం వస్తుందమ్మా, एक दिन ऐसा आने वाला అప్పుడు है కొండల్లో ఆరాధించరు, तब वो तो पहाड़ों में आराधना नहीं యెరూషలేములో होगी, ఆరాధించరు. यरूशलेम में आराधना। ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతో ఆరాధిస్తాడు. आराधना करने वाला आत्मा और सच्चाई से ఆ आराधना దినము करेगा। వస్తుంది, వచ్చే ఉంది. वो दिन आने वाली है, आ भी गई है। అంతేగాని కేవలం యెరూషలేములో ఆరాధించాలి, కేవలం కొండల్లో ఆరాధించాలి, కేవలం అది కాదు. केवल यरूशलेम में ही आराधना होना चाहिए, केवल पहाड़ों में आराधना होना चाहिए, ऐसी बात नहीं है। సత్యము. सच्चाई के సత్యం అంటే साथ। ఏంటి? सच्चाई का मतलब क्या है? వాక్యానుసారంగా, वचन के अनुसार, ఆత్మతో. आत्मा के అంటే साथ, ప్రభు ఆత్మ పొందుకోవాలి. यानी कि प्रभु की आत्मा पाके। నీలో ఉన్న మనసు నీకు తెలుసు. आपके अंदर की मन के बारे में आपको पता అందుకో है, కవి పాట రాశాడు. इसलिए एक कवि ने गीत लिखा है, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు. అంటే मेरे अंदर की मन मेरे के अलावा और किसको पता है? అర్థమైందా? समझ में आ गया? కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. जो आंखों में है उसको आंखों को ही पता है। అర్థమైందా? समझ में आ गया? మనసులో ఉన్నదేదో మనసుకే తెలుసు. जो मन के अंदर है वो मन को ही मालूम है। నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరో తెలుసు. मेरे अंदर की मन मुझे, मेरे अलावा और किसको पता है? మరి క్రీస్తు తెలుసుకోవాలంటే, मगर मसीह को पहचानना, దేవుని దైవత్వాన్ని తెలుసుకోవాలంటే परमेश्वर का ईश्वरत्व को जानना होगा, ఆత్మ పొందుకోవాలి. आत्मा को पाना होगा। ఆ ఆత్మ वो आत्मा మన ఆత్మ టచ్ చేయాలి. हमारी आत्मा को छूना होगा। అర్థమైందా? समझ में आ गया? ఆ ఆత్మ పరమేశ్వరు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ पवित्र आत्मा जो परमेश्वर की మన आत्मा है, ఆత్మ టచ్ हमारे చేసినప్పుడు आत्मा को जब छुएगा హృదయ శుద్ధి గలవారు ధన్యులు. हमारे हृदय का शुद्ध हो जाएगा, हम धन्य हो శుద్ధైపోయింది. जाएंगे, हम शुद्ध हो जाएंगे। అంటే यानी कि మనలో ఉన్న ఆత్మ, हमारी अंदर की आत्मा, జీవాత్మ, जीवात्मा, పరమాత్మ परमात्मा రెండు కలిసిపోయింది. दोनों मिल गए हैं, కలిసిపోయింది. हैं। వాక్యం ద్వారా वचन के द्वारा దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాం. प्रभु का इच्छा को जान लिया, ప్రాచీన స్వభావం పోయింది, पुराना स्वभाव को छोड़ दिया, కొత్తగా జన్మించాం. अब नया सिरे से जन्म लिया, నూతన సృష్టి. नया सृष्टि बन ఇప్పుడు మనం गया। ఏం చేస్తున్నాం? अब हम क्या करते हैं? ధనాపేక్షను చంపేస్తాం. हम लोग जो है धन का मोह जो है उसको मार डालते చాలా हैं। మంది క్రైస్తవులు చూశాను నేను. बहुत से मसीह लोगों को मैंने देखा, 100 రూపాయల నోటు కింద పడితే తీసుకుని ముద్దు పెట్టి ఇట్ట అంటారు. अगर 100 का नोट नीचे गिर गए तो लेके अपने आंखों में ऐसा लगा के उसको चुम्बन लगाएगा, ఇట్ట ఇట్ట అంటారు. ऐसे आंखों में लगाएगा। అంటే అర్థం ఏంటి? मतलब क्या है? అంటే ఎవరిని ఆరాధిస్తున్నాడు ఈయన? इसका मतलब किसकी आराधना कर रहे हैं? ఇదేంటంట? ये क्या है? ఇదేంటి? ये क्या है? తర్వాత లైట్లు వెలిగి అనుకోండి, अगर लाइट जलाए शाम की वक्त, సాయంత్రం 6 గంటల లైట్లు వెలిగితే शाम की 6 बजे लाइट जलने से అంటారు. ऐसे करके चुम्बन देते हैं। ఏంటంట? అదేంటంట? ये क्या चीज है? చెప్పండి. बताइए। అందుకే యేసు అన్నాడు, इसलिए यीशु ने कहा, మేము తెలిసి ఆరాధిస్తున్నాం, మీరు తెలియకుండా ఆరాధిస్తున్నారు हम అన్నాడు. जान के आराधना कर रहे, तुम तो अनजानी में आराधना कर ఈ रहे। సెంటిమెంట్లన్నీ ఏంటి అసలు? ये क्या क्या ये सारे सेंटिमेंट क्या? ఒకప్పుడు దేవుడు లేనప్పుడు ఆరాధించాం. एक समय हम प्रभु में नहीं थे तब ऐसी आराधना किया हम। అందుకే అంటాడు, इसलिए कहता है, ఒకప్పుడు దూరస్తులు కూడా మనకు తెలియలా, एक समय हम दूर में थे इसलिए मैं ఇప్పుడు पता नहीं దగ్గరికి था। వచ్చేసాం, हम तो अभी निकट आ गए, తెలిసిపోయింది. हम लोग जान चुके हैं। వివాహం చేసుకున్నాం, हमने शादी किया, సిస్టర్ గారు వచ్చారు, सिस्टर जी आ गए, ఆమె ఏదో తప్పని చేస్తుంది. अगर कोई गलत काम करे నువ్వేమంట? आप क्या बोलेगे? అలాంటి చెప్పకు, ऐसे काम मत करो, తప్పు ये गलत है। అని నీకు నేర్చుకుంటుంది. आपके पास आके वो सीखती है। నువ్వే తప్పు చేస్తున్నావు, अगर तू ही गलत कर रहा है ఆమె అంటది वो बोलेगी ఏంటి తప్పు చేస్తున్నావు ये क्या गलत कर అంటే रहे हो? ఒకరినొకరు సరి చేసుకుంటున్నారా? यानी कि एक दूसरे को सावधान करते हैं ना। మనం దేవునితో కలిసిపోయాం. अगर हम प्रभु के साथ अभी मिल गया, ఇది ఆధ్యాత్మిక వివాహం అనుకోండి. ये आदमी की रीति से शादी समझिए। సంఘమేమో వధువు, कलिशा जो है, ప్రభువేమో వరుడు. कलिशा जो है वधु है, और प्रभु जो है
वर है, మరి సరి చేసుకోవాలి మనం, हमें सुधारना है, एक సరి दूसरे को చేసుకోవాలి పిల్లరా. सुधारना है అందుకే प्रियो। అంటున్నాడు, इसलिए कहता है పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకొంటిరి. पूर्व के दिनों में जब उनके बीच में तुमने जिया था, उसी के अनुसार तुम चले थे। ఇక్కడ రాస్తున్నాడు, यहाँ लिखता है మనం అప్పుడు ఆ స్థితిలో ఉన్నాం. మనం एक समय हम ऐसे थे, బిడిలు తాగాం, बीड़ी पिया, సిగరెట్లు తాగాం, सिगरेट पिया, మందులు తాగాం, दारू पिया, ఓ, ఇష్టం. वो मनमर्जी के अनुसार चला। ఇప్పుడు వాళ్ళ నుంచి బయటికి రా, अब उन चीजों से, उन लोगों से बाहर आ जाओ, బయటికి రా. बाहर आ जाओ। అయి తప్పు, वो गलत है, అది తప్పు. वो गलत है। ఇప్పుడు చూడేమంటున్నాడు ఇక్కడ, यहाँ देखिए क्या कहता है, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు. क्रोध, रोष, वैरभाव, निंदा और तुम्हारे मुंह से गाली बकना। ఎవరెవరైతే క్రైస్తవులు పాటిస్తున్నారో చూడండి, వాళ్ళ పరలోక వారసులు కాదు. इस तरह की बातें जो करते हैं ये स्वर्ग राज्य के योग्य नहीं है। అందుకే ఇక్కడ ఏమన్నాడు, इसलिए क्या कहता है, అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టండి. हर एक विषय में प्रभु को ही प्रसन्न करना తర్వాత है। 4వ అంశం, इस चौथी विषय, ఆయనకు తగినట్టుగా నడుచుకోండి. जैसा वो चाहता है वैसा ही चलो। అర్థమైందా? समझ में आ गया? ఆయనకి తగినట్టుగా जैसा वो चाहता है, అంటే यानी कि ఆయనకి ఏది ఇష్టం అది, उनको जो अच्छा लगता है वही, ఆయనకి ఏది ఇష్టం అది. उनको जो अच्छा लगता है वही करना। పౌలు గారు అంటాడు, पौलुस कहता है ఆయనకి అంత ఆశ చూడండి. उनको कितना आशा है, देखिए ఎంత ఆశ అంటే పౌలు గారికి पौलुस के पास कितना आशा है। చూడండి, देखिए 2వ కొరింథీ 5:9 చదివితే, दूसरा कोरिन्थी 5:9 पढ़ेंगे, నేను చనిపోయినను బతికున్నాను, దేహంలో ఉన్నను చనిపోయినను ఆయన తానుసారంగా ఉండాలంటున్నాడు. मैं मरा हुआ हूँ या जिंदा हूँ तो उन्हीं की इच्छा के अनुसार ही रहूं। అర్థమైందా? నేను समझ में आ చచ్చిపోయినా गया? బ్రతుకున్నా, चाहे मर भी गया या जिंदा भी हो, ఆయన చిత్తానుసారం. उन्हीं की इच्छा के अनुसार होना चाहिए। అందుకని इसलिए నెంబర్ 1, तो पहली बात, ప్రతి సత్కార్యములో సఫలం అవ్వాలి. हर एक भले कामों में फल लाना అవి है, ప్రభువులోనే ఉండాలి, वो प्रभु में ही భూ होना चाहिए, సంబంధమైన సత్కార్యాలు కాదు. संसार की रीति से सत्कार्य नहीं। 2, दूसरी बात, దేవుని విషయమైన జ్ఞానం అభివృద్ధి పొందాలి. परमेश्वर का विषय की पहचान में उन्नति होती మన है। జ్ఞానం, మన బుద్ధి ఆయన జ్ఞానం, ఆయన బుద్ధితో కలిసి ఉండాలి. हमारी ज्ञान और समझ जो परमेश्वर के ज्ञान और समझ से मिला हुआ होना चाहिए। ఆ తర్వాత उसके बाद అన్ని విషయములో ప్రభువును సంతోష పెట్టాలి. हर एक विषय में प्रभु को ही प्रसन्न करना, ఆయన కోపం గుట్టించుకోవాలి, उनको गुस्सा नहीं दिलाना है, ఆయన కోపం उनको గుట్టించుకోవాలి. गुस्सा नहीं दिलाना है। తర్వాత उसके बाद 4వ విషయం, चौथी विषय, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. जैसा वो चाहता है उसी के बराबर वैसे चलना, ఆయన నడుచుకుంటాను నడుచుకోవాలి. जैसा वो चल रहा है वैसे ఇప్పుడు चलना మీరు चाहिए। తర్వాత కొలసై పత్రిక చదవండి. अब बाद में कुलसियों की पत्रिका पढ़ ఈ लीजिए। పత్రిక 4 అధ్యాయాలు కరెక్ట్ గా ఈ 10వ అధ్యాయం టచ్ అయి ఉంటాయి. पदे वचन, 10వ వచనం సారీ, ये कुलसी की पत्रिका के 4 अध्याय जो है सारे मिलके ये पहला अध्याय का ఇది 10वें वचन से ही మూల मिला వచనం, होता है, ఇది మూల क्योंकि వచనం. ये मूल वचन है। తర్వాత చూడండి, उसके बाद देखिए, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు. आनंद के साथ मिला हुआ परिपूर्ण धीरज हमें दिखाना चाहिए। కొంతమంది మొఖాలు ఎప్పుడు చిచ్చి అంటూ ఉంటాయి, ज्यादातर लोगों को मन हमेशा ऐसे चिड़े हुए होती है, ఎప్పుడు हमेशा కోపంగా, गुस्सा से, అసలు నవ్వు ముఖమే ఉండదు. बिल्कुल हंसने की जैसा ఇప్పుడు दिखाई नहीं నవ్వేరంటే देता। మాత్రం अगर हंस लिया ఆ నవ్వులో కూడా తేడా ఉంటుంది. उस हंसी में भी कुछ गलत दिखाई देती है, ఎప్పుడు చిచ్చరట్ల పొరట్లాడుతూ ఉంటారు. हमेशा ऐसे चिड़चिड़ रहते हैं। కొంతమంది అంటారు, कुछ लोग बोलते हैं కోపం మొత్తం ఎవరితో జగడం అనిపిస్తుంది నాకు मुझे तो ఇప్పుడు. गुस्सा आ रहा है, मैं किससे लड़ूं, ऐसा मन कर। క్రైస్తవులు ప్రియులారా, मसीह लोग बोलते हैं प्रियो, ఓర్పు ఉండదు, धीरज नहीं होती, దీర్ఘశాంతం ఉండదు. धीरज नहीं होती, ఇదన్నీ దేవునికి ఇష్టం కాదు. ये सब कुछ परमेश्वर का इच्छा नहीं है। కాబట్టి इसलिए విన్న వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి जो कुछ वचन सुना उसको ध्यान से చిత్తమైన నడుచుకోండి. उसकी इच्छा के अनुसार ही चलेंगे। కొలసై పత్రిక మొత్తం చదవండి. पौलुस की पत्रिका सारे पढ़ ఇది लीजिए, అయిపోయినా చదువుకుని ये కూర్చోండి. खत्म होने के बाद पूरा बैठ के पढ़ రండి लीजिए। ప్రార్థిద్దాం. आइए प्रार्थना చిన్న करें। ప్రార్థన. छोटी सी, ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో किसी के पास बीमारी परेशानी చేతులు है, పెట్టుకోండి, हाथ लगाइए, చేతులు పెట్టుకోండి. हाथ लगाइए। ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో जहाँ जहाँ आपको परेशानी लगती है, తల నుంచి అరికాల వరకు सर से लेकर पैर तक ప్రార్థిస్తున్నాం. प्रार्थना करते हैं। దేవుడు చూస్తున్నాడు, प्रभु देखता है, మీ బాధ చూస్తున్నాడు, आपके दुख को देखता శరీరం है। ఎక్కడ బాధ ఉందో शरीर में जहाँ कहीं दर्द है చేతులు పెట్టుకోండి, हाथ लगाइए, ప్రార్థించబోతున్నాం. प्रार्थना करने जा ప్రభు रहे हैं। ముట్టి బాగుపరుస్తాడు. प्रभु छुएगा और వందనాలు क्षमा నాయనా. करने जा रहे हैं। धन्यवाद प्रभु, ముట్టయ్యా. छू लीजिए प्रभु। ఎవరికైతే అనారోగ్యం ఉందో, जिस किसी के पास परेशानी ఏ है, భాగం అనారోగ్యం ఉందో जिस परेशानी है, जो बात ఏసునామములో में है, ముట్టు ప్రభు, उस अंगों को छू लीजिए। ఏసునామములో పో. यीशु के नाम से चला जाओ, గద్దిస్తున్నాం. डांट देते परेशानी को। నేను నమ్ముచున్నా ప్రభు, मैं यकीन करता मेरे हूँ बाबू प्रभु जी, जैसे। आपने चंगा कर दिया, మీరు బాగు చేశారు. आपने ठीक कर నీ दिया। దాసు ద్వారా మాట్లాడే మాటలు ఈ కొద్ది आपकी మాట दास की तरह बोली गई छोटी सी बातों को ఏసునామములో ఆశీర్వదించబడును. आप यीशु के नाम से आशीष कीजिए। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल यम्मानियर बनकर रहे। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया।